ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఐఓటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉండేలాగా చూసుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాటిల్లో బిగ్ బూమ్ అండ్ బిగ్ నెసెసరీ ఇన్ ద మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు. అవేనండి స్మార్ట్ టీవీస్. ఈవెన్ ఆల్మోస్ట్ మనకి ఎంఐ కంపెనీ స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన తర్వాత రియల్మీ, ఆ తర్వాత మొన్న OnePlus కూడా అఫీషియల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ని రివీల్ చేయడం అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోస్ చేశాను, కానీ దాంట్లో కామన్గా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఎంఐ కొనాలా, OnePlus కొనాలా, రియల్మీ కొనాలా, లేదా వియూ కొనాలా? ఈ నాలుగిటిల్లో ఏ స్మార్ట్ టీవీ బెస్ట్ అని చెప్పి ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను వియూ, ఎంఐ, OnePlus అలాగే రియల్మీ ఈ 4 బ్రాండ్స్కి సంబంధించినటువంటి 32 ఇంచెస్ అది కూడా హెచ్డి రెడీ స్మార్ట్ టీవీస్ని అయితే కంపేర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ అనగానే మనం బేసిక్గా ఇక్కడ 2 డివైజెస్ మేజర్ రోల్ని అయితే ప్లే చేస్తుంటాయి. ఒకటి డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం మరొకటి సౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే బడ్జెట్ గురించి చూస్తుంటారో, మ్యాక్సిమం ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కిల్లర్ సిరీసెస్ అని చెప్పొచ్చు. ఈ 4 కూడా ఫెంటాస్టిక్ ప్రైజెస్లో మన ముందుకు లాంచ్ చేశారు. వియూ వచ్చేటప్పటికి మనకి ఐపీఎస్ హై గ్రేడ్ ప్యానల్స్ని యూస్ చేస్తున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇవి కూడా ఐపీఎస్ గ్రేడ్ ప్యానల్స్ని యూస్ చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు A+ గ్రేడ్ ప్యానల్స్. సో వ్యూయింగ్ యాంగిల్స్ విషయంలో, కలర్స్ డిపార్ట్మెంట్ విషయంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సేమ్ టెక్నాలజీ ఉండడం అయితే జరుగుతుంటుంది. వియూ మీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంఐలో కూడా మనకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రియల్మీ అలాగే OnePlus వీళ్ళ ఓన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రియల్మీ అయితే కనుక దీంట్లో కలర్ బూస్ట్ లేదా క్రోమా బూస్ట్ టెక్నాలజీ అని చెప్పి, అలాగే మనకి OnePlus వచ్చేటప్పటికి కలర్ గామర్ టెక్నాలజీ అని చెప్పి మన ముందుకి స్పెషల్ టెక్నాలజీస్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కలర్ సాచురేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ నేను వియూ, ఎంఐ కన్నా కానీ OnePlus లేదా రియల్మీ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండడం జరుగుతుంది. అంటే ఉన్న కలర్స్ ఏవైతే ఇవి ఎన్రిచ్డ్గా చూపించడం జరుగుతూ ఉంటుంది. నేనైతే ఆల్రెడీ రియల్మీ టీవీని యూస్ చేస్తున్నాను. 32 ఇంచెస్ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేస్తాను. ఒకవేళ వీడియో వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో యూస్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక వియూలో మనకి ప్యానల్ బై డిఫాల్ట్గా మనకి కలర్ కొంచెం ఎన్రిచ్డ్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు కనుక కలర్ ప్రయారిటీ చూస్తున్నారు అన్నట్లయితే కనుక OnePlus లేదా రియల్మీ రెండింటిని ఫస్ట్ కన్సిడరేషన్ తీసుకోండి. ఆ తర్వాత వియూ, ఆ తర్వాత మీరు ఎంఐని అయితే కన్సిడర్ చేయగలరు. మనకి పిక్చర్ క్వాలిటీ కోసం ప్యానల్ ఎంత ముఖ్యమో అఫ్కోర్స్ దాంట్లో ఉండేటువంటి కలర్ క్వాలిటీ జనరేట్ చేయడానికి జీపీయూ కూడా మనకు అంతే ముఖ్యం. ఇక ఈ 4టికి సంబంధించినటువంటి జీపీయూ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేసిక్గా మీరు ఇక్కడ వియూ, రియల్మీ అలాగే OnePlus 3 కూడా మాలిక్ సంబంధించినటువంటి 470 MP3 జీపీయూని యూస్ చేస్తుంటే, వేరే ఎంఐ వచ్చేటప్పటికే 450 MP3 జీపీయూని అయితే యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు జీపీయూ డిపార్ట్మెంట్లో మిగతా 3 కంపెనీస్ వియూ, OnePlus అలాగే రియల్మీ ఒకేలాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద ఎంఐ కన్నా. ఎంఐ కొంచెం మనకి తక్కువగా కలర్ ప్రొడక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ 4టిల్లో వీడియో పిక్సెల్ రెజల్యూషన్ విషయానికి వచ్చారంటే మాక్సిమం 720p పిక్సెల్స్ మాత్రమే ఇందులో జనరేట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్న వాళ్ళు, 13,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ టీవీస్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక దీంట్లో ఉండేటువంటి ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం, ఎందుకంటే వీడియోతో పాటు ఆడియో కూడా మనకు అంతే ముఖ్యం కదండి. సో ఆడియో డిపార్ట్మెంట్లో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేసిక్గా మీకు ఎంఐ టీవీలో వచ్చేటప్పటికి అండ్ అట్ ద సేమ్ టైం OnePlus ఈ రెండింటిలో కూడా మనకి 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి బాక్స్ టైప్ స్పీకర్స్ మనకి 2 రావడం జరుగుతుంది. 10x10 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్. ఇక దీంట్లో మీకు రియల్మీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ 24 వాట్స్ రావడం జరుగుతుంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 స్పీకర్స్ వాళ్ళు ఇక్కడ 4 స్పీకర్లను మన ముందు తీసుకొచ్చారు. అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ 20 వాట్స్ అయిపోయింది. అలాగే 2 వాట్స్కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ట్రిపుల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, సో అంటే గజల్ సౌండ్స్ అని అంటారు. సో ఇట్లాంటి వాటన్నిటికీ, అంటే ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మనకి ఏవైతే హైస్ ఉంటాయో, సో ఈ హైస్ అన్నీ కూడా దీనిలో నుంచి మనకి బ్రాడ్కాస్ట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం మనకి సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ఎంఐ లేదా OnePlus. ఇకపోతే వీటన్నిటికన్నా కానీ టాప్లో ఉంది ఇక్కడ మనకి వియూ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వియూలో ఏకంగా వీళ్ళు సినిమా సిరీస్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ సినిమా
సిరీస్లో 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 32 ఇంచెస్లో 40 వాట్స్, అది కూడా ఒక సౌండ్ బార్ మోడల్లో తీసుకొని రావటం అయితే నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ నేను వియూ సినిమా సిరీస్కి సంబంధించినటువంటి 43 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేశాను. సో వీడియో వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సేమ్ 13,000 రూపాయల్లోనే మీకు 40 వాట్స్ అవుట్పుట్ అని అంటే ఇది చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కన్నా. ఒకవేళ సౌండ్ కనుక మీ ప్రయారిటీ అయినట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దస్ వియూ. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో నేను రియల్మీకి ప్రొవైడ్ చేస్తాను. ఇక OnePlus అలాగే ఫాలోడ్ బై MI నెక్స్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇక వీటన్నిటిలో ఆడియో కోడాక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా మనకి స్టీరియో ఫార్మేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇక స్టీరియోతో పాటు అడిషనల్గా మీకు ఇక్కడ MIలో అయితే మీకు DTS HD ప్రాసెసింగ్ టెక్నాలజీని మన ముందుకు తీసుకొచ్చారంటే స్టీరియోతో పాటు ఇది అదనంగా తీసుకొచ్చారు. కానీ రెస్ట్ ఆఫ్ ద టీవీస్ అన్నిటిలో కూడా డాల్బీ ఆడియో ప్రాసెసింగ్తో పాటు డాల్బీ డిజిటల్ సపోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు కొంచెం సరౌండ్ ఎఫెక్ట్ అయితే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 20 వాట్స్లో 24 వాట్స్లో లేదా 40 వాట్స్లో మీరు హై ఎండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సరౌండింగ్ అంటే ఒక సౌండ్ బార్లో వచ్చినంత లేదా హోమ్ థియేటర్లో వచ్చినంత. మీరు కనుక ఇంకా సౌండ్ లవర్స్ అయితే నేనైతే ఖచ్చితంగా ఇదని కాదు ఏ స్మార్ట్ టీవీకి కూడా వీళ్ళు మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ మీకు ఆ ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్నో లేదా హోమ్ థియేటర్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇక్కడ నన్ను అడిగితే MI కన్నా కానీ రెస్ట్ ఆఫ్ ద ఈ 3 మోడల్స్లో మీకు ఆడియో టెక్నాలజీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే వియూలో 40 వాట్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని కన్సిడరేషన్ తీసుకోండి. ఇక ఈ 4 స్మార్ట్ టీవీస్లో మనం ప్రాసెసర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేద్దాం. సో 4టిల్లో కూడా మనకి 1.1 GHz క్లాక్ స్పీడ్ ఉన్నటువంటి ప్రాసెసర్సే మనకు రావడం జరుగుతుంది. అన్నిటిలో కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్సే. ఇందులో అయితే మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్స్ రావు. అండ్ ఫస్ట్ మీరు వియూ అండ్ MI చూశారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా AMLogicకి సంబంధించినటువంటి A55 కోర్స్ ఉన్నటువంటి ప్రాసెసర్స్ మనకు రావడం జరుగుతుంది. వేర్ రియల్మీ అలాగే OnePlus ఈ రెండింటిలో మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్, ఇది కూడా 1.1 GHz క్లాక్ స్పీడ్ మీద మనకు రావడం జరుగుతుంది. సో మీడియాటెక్ అనేది కొంచెం లేటెస్ట్ కంపేర్ టు ద AMLogic కన్నా సో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మనకి OnePlus అలాగే రియల్మీలో చూసేటువంటి అవకాశం ఉంది. ఇక 4టిలో ర్యామ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ ర్యామ్స్లో నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్. అన్ని కంపెనీస్లో కూడా మనకి 1 GB ఆఫ్ ర్యామ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. DDR4 టెక్నాలజీకి సంబంధించి ఈ జనరేషన్లో 1 GB ర్యామ్ అని అంటే అక్కడ కొంచెం మనకి వీడియోస్ చూసినప్పుడు లేదా OTT కంటెంట్స్ చూసినప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అట్లీస్ట్ 1.5 GB లేదా 2 GB తీసుకొస్తే ఫెంటాస్టిక్గా ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని. కాకపోతే ఇప్పుడు అన్ని కంపెనీస్ మనకు అవే ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం చేయగలిగింది లేదు. ఇక వీటన్నిటిలో కూడా eMMC స్టోరేజ్ కలిగినటువంటి 8 GB ఇంటర్నల్ స్టోరేజే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. సో ర్యామ్ అండ్ రోమ్ విషయాల్లో అన్నిటిల్లో కూడా సమానమే. కాకపోతే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మీకు రియల్మీ OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద వియూ అండ్ MI కన్నా. ఇక ఇప్పటిదాకా మనం వీటికి సంబంధించినటువంటి హార్డ్వేర్ని చూసాం, ఇక సాఫ్ట్వేర్ని కూడా మనం కంపేర్ చేద్దాం. సో ఈ 4టిల్లో కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్నే మనం ఇందులో చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ MIలో వచ్చేటప్పటికి ప్యాచ్ వాల్ అని వీళ్ళ ఓన్ స్కిన్ కూడా మనకు రావడం జరుగుతుంది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్స్లో థీమ్స్ వాడుకున్నట్లే. దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు కేటగరైజ్ విధంగా, అలాగే ఎవరైతే OTT కంటెంట్ ప్లాట్ఫామ్ ఉంటుందో చూస్తారా అవి వాడటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారో లేదా కొంచెం సింప్లిఫై చేయాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఈ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ 4టిల్లో కూడా ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే MI కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్తో. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పుష్ చేయడంలో కూడా MI కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు OnePlus కొత్తగా ఈ సెగ్మెంట్లో వచ్చింది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాలి, OnePlus అండ్ రియల్మీ. సో వియూ అయితే కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కొంచెం డిలే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ ఉంటేనే పుష్ చేస్తారు, లేదంటే పుష్ చేయదు. అప్డేట్స్ విషయంలో మాత్రం MI నెంబర్ 1, ఇక రియల్మీ OnePlus గురించి అయితే మనం చూడాల్సిందే. ఇక వీటన్నిటిలో స్క్రీన్ కాస్టింగ్ విషయానికి వచ్చారు అంటే స్క్రీన్ కాస్టింగ్ అంటే మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి కంటెంట్ డైరెక్ట్గా మన టీవీలో ప్లే చేసుకునేటువంటి విధానాన్ని కాస్టింగ్ అని అంటాం. సో ఈ కాస్టింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా మనకి క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ఇచ్చారు. సో నో డౌట్ అట్ ఆల్ ఎనీ ఆండ్రాయిడ్కి చాలా సునాయాసంగా కాస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ మీ స్మార్ట్ ఆండ్రాయిడ్ IoT థింగ్స్ ఉంటాయి చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నెక్స్ట్ మినీ అని చెప్పి, సో ఇలాంటి వాటికి కూడా కనెక్ట్ చేసుకొని మీరైతే కమాండ్ చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. కాకపోతే మీకు ఇక్కడ OnePlusలో వచ్చేటప్పటికి OnePlus మొబైల్
ఫోన్ యూస్ చేస్తున్నారు లేదా OnePlusకి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు OnePlus క్యాస్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కంపేర్డ్ టు ద గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కన్నా ఇది మరింత స్మూత్ ఉండేటువంటి అవకాశం ఉంది. కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇది ఒక్కటే కొంచెం ఇందులో అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి కామన్ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4 కూడా మనకి 3 ఏది Viu అలాగే MI అలాగే Realme 3 కూడా మనకి 3 HDMI పోర్ట్స్ ఇస్తే OnePlus వచ్చేటప్పటికి కేవలం 2 HDMI పోర్ట్స్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మీకు ఇక్కడ MIలో వచ్చేటప్పటికే ఆర్కా లేదు, మిగతా వాటన్నిటిలో కూడా మనకి ఆర్కా ఉంది. అంటే లైక్ హోమ్ థియేటర్స్, గేమింగ్ కన్సోల్స్ ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే HDMI ఆర్కా ద్వారా ఆడియో అవుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. ఇక 3 కూడా మనకి Viuలో వచ్చేటప్పటికి సింగిల్ పోర్ట్ USB పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. వేరే మిగతా వాటన్నిటిలో కూడా మనకి డ్యూయల్ USB పోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం RJ45 LAN కేబుల్ కామన్, అలాగే RF యాంటీనా కేబుల్ కూడా మనకి కామన్గా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో 4 ఒక్క MIలో మాత్రమే బ్లూటూత్ 4.2 టెక్నాలజీని తీసుకొస్తే రెస్ట్ ఆఫ్ ద స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ వైఫై టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీటన్నిటిలో కూడా సింగిల్ బ్యాండ్ 2.4 GHz మాక్సిమం డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ వచ్చినప్పటికే 40 Mbps ఉండేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఉండదు. ఈవెన్ మీరు 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ వాడుతున్నా. ఇక వారంటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అపార్ట్ ఆఫ్ Viu మిగతా 3 కంపెనీస్ లైక్ MI అలాగే Realme అలాగే OnePlus 1 ఇయర్స్ అంటే 1 ఇయర్ అఫీషియల్గా మన కంపెనీ నుంచి వస్తుంది. మరొక ఎడిషనల్ ఇయర్ అది కూడా ఓన్లీ ప్యానల్ మీద మళ్ళీ మదర్ బోర్డులో ఏదైనా ఇష్యూ వచ్చింది అన్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేయాల్సింటే ఛార్జ్ చేయాల్సిందే. Viu మాత్రం కేవలం 1 ఇయర్, అది ప్యానల్ కావచ్చు లేదా కాంపోనెంట్స్ కావచ్చు. నన్ను అడిగితే మీరు ఈ స్మార్ట్ టీవీస్ అన్నింటినీ పర్చేస్ చేసేటప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ప్లాన్ కూడా పర్చేస్ చేయండి. మీకు అరౌండ్ 800-1000 రూపీస్ లోపలే వచ్చేస్తుంటుంది. పీస్ ఆఫ్ మైండ్లో మీరు మరొక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఉండొచ్చు. ఇక ఫైనల్గా మనం ప్రైస్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఒకే విధమైనటువంటి ప్రైజెస్ని అయితే ఛార్జ్ చేస్తున్నాయి. బేసిక్గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక Viu సినిమా సిరీస్ 32 ఇంచెస్ 13,000 రూపాయలకి, అలాగే MI 4A Pro సిరీస్ ఏదైతే ఉందో 12,500 రూపాయలు, ఇక్కడ ఒక 500 రూపాయలు తక్కువ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే Realme వచ్చేటప్పటికి 13,000, అలాగే OnePlus కూడా మనకి 13,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో 12,500 రూపాయలు తక్కువ వస్తుందని చూసుకోకండి, ఫీచర్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. నన్ను అడిగితే MI స్కిప్ చేసేసి మీరు ఇక్కడ Viu లేదా OnePlus లేదా Realme 3 కూడా ఫెంటాస్టిక్ మోడల్స్ అని నేను అంటాను. అన్ని కూడా వాల్యూ తగ్గ ప్రొడక్ట్స్ అని నేను అంటాను. ఫైనల్గా విషయానికి వచ్చేద్దాం, అసలు ఈ 4 ఏ స్మార్ట్ టీవీ తీసుకోవాలి అని. సో ఇక్కడ బ్రాండ్స్ని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే ఏ కంపెనీ మనకి ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే అన్నిటి మీద ఆడియో డిపార్ట్మెంట్లో కొంచెం మనకి Viu కొంచెం కాదు చాలా బెటర్. ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ మనకి సౌండ్ బార్ అది కూడా 40 వాట్స్ మనకు అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇందులో డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ కూడా ఉంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంది. అలాగే అన్ని కంపెనీస్ లాగానే ఆల్మోస్ట్ స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి నేనైతే ఫస్ట్ పొజిషన్లో Viuని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇక సెకండ్ పొజిషన్లో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ OnePlus లేదా Realme 2 కూడా టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీరు కనుక ఆడియో డిపార్ట్మెంట్ మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక మీరు ఇక్కడ Realmeకి వెళ్ళిపోండి. ఇక్కడ 24 వాట్స్ వస్తుంది, వేరే OnePlusలో వచ్చేటప్పటికి కేవలం 20 వాట్స్ మాత్రమే. అలా కాదు బ్రాండింగ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక OnePlusకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ Realme కన్నా OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ పిక్చర్ క్వాలిటీలో కూడా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది. నేనైతే టెస్ట్ చేయలేదు, Realme అయితే నేను చెక్ చేశాను, క్వాలిటీ అయితే సూపర్. ఇక ఫైనల్గా MI ఎందుకు ఈ పొజిషన్లో ఉంది అనే విషయానికి వచ్చారు అన్నట్టయితే ఇక్కడ ప్రైస్ మనకు ఒక 500 రూపాయలు తక్కువ ప్రొవైడ్ చేస్తున్నా కానీ DTS HD ఆడియో ప్రాసెసింగ్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే అన్ని కంపెనీస్ వచ్చేటప్పటికే డాల్బీ డిజిటల్ ప్రాసెసింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదొక డిసడ్వాంటేజ్ ఇందులో. అండ్ అట్ ద సేమ్ టైం 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ OnePlus కూడా ఉంది, కానీ OnePlusకు ఉన్న బ్రాండ్ వాల్యూ అలాగే MIకు ఉన్న బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో టోటల్లీ డిఫరెంట్. కాబట్టి అక్కడ మనం కన్సిడర్ చేయాలి. అండ్ MIలో ఏ విధమైనటువంటి పిక్చర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అయితే లేదు. వేరే OnePlusలో మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు కలర్ గామా టెక్నాలజీ, OnePlusలో క్రోమా బూస్ట్ టెక్నాలజీ అని చెప్పి మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ రీసెంట్గా 32 ఇంచెస్లో Viu, MI అలాగే OnePlus, Realme ఈ 4 బ్రాండ్స్లో ఏ స్మార్ట్ టీవీలు కొనాలి ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. పోతే మీకు ఈ 4 ఏ స్మార్ట్ టీవీ నచ్చింది, ఎందుకు నచ్చింది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే ఈ 4 స్మార్ట్ టీవీస్కి సంబంధించిన లింక్స్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూస్ అన్ని తెలుగులో మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.